హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ ఇలా ఏమైనా టిఫిన్స్లో కానీ సైడ్ టిఫిన్స్గా అలాగే వైట్ రైస్ అన్నిటిలోకి సూపర్గా ఉంటుందండి. ఈ టమాటో పచ్చడిని 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో 100% గ్యారంటీగా చెప్తున్నానండి. నేను చూపించే విధానంలో చేయండి. ఈ పికిల్ మీకు ఖచ్చితంగా బాగా కుదురుతుంది. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను 1 kg టమాటోస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒకవేళ తడిగా ఉన్నట్లయితే పొడి క్లాత్తో తుడుచుకోండి. తడి మాత్రం అస్సలు ఉండకూడదు. ఇక్కడ నేను కిలో టమాటోస్కి కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎగ్జాక్ట్గా చేయగలుగుతారు. నెక్స్ట్ కేజీ టమాటోస్కి 100 grams చింతపండుని తీసుకోవాలి. దీనిలో చిన్న చిన్న ఏసులు కానీ గింజలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా హాట్ వాటర్ వేసి నానబెట్టాలి. ఒక ప్యాన్లో 1/4 కప్ ఆయిల్, సుమారుగా 50 ml ఆయిల్ వేసి ముందుగా 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇది పికిల్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత టమాటోస్ని ఇలా 4 ముక్కలుగా చాప్ చేసుకుని వీటన్నిటిని ఆయిల్లో వేసి మగ్గించండి. వీటిని మగ్గించేటప్పుడు టమాటోస్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా టైం పడుతుందండి. మూత ఏమీ పెట్టకుండా హై ఫ్లేమ్లో 5 to 8 minutes మగ్గించాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి ఇంకొక 5 minutes వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. దీంట్లో 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఒకవేళ మీకు పసుపు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత 2 minutes కలిపి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఇలా మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ మనం మగ్గించుకున్న ఈ టమాటో చింతపండు పేస్ట్ చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పేస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. దీనిలోనే 12 వెల్లుల్లి రేకలు, 1/3 కప్ రాక్ సాల్ట్, సుమారుగా 50 నుండి 60 గ్రాములు సాల్ట్ వేయండి. ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే 100 గ్రాములు పచ్చికారం వేసి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి. ఇది పచ్చడి కారం అండి. ఇందులో ఎటువంటి జీలకర్ర, ధనియాల పొడి లేకుండా ప్లెయిన్ కారాన్ని వాడుతున్నాను. ఈ కారం పికిల్కి మంచి రంగునిచ్చి రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేయాలి. ఒక ప్యాన్లో 3/4 కప్ ఆయిల్, అంటే సుమారుగా 150 ml నువ్వుల నూనె తీసుకున్నానండి. దీనిలో 1 teaspoon ఆవాలు, 1 teaspoon మెంతులు, 1/2 teaspoon జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రేకులు వేసి ఫ్రై చేయండి. అలాగే 1/2 teaspoon ఇంగువ వేస్తే పచ్చడి వాసన గుమగుమలాడిపోతుందండి. తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పచ్చడిని వేసి ఆయిల్లో 8 to 10 minutes మగ్గించాలి. అలాగే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చడిని ఆయిల్లో మగ్గించడం వల్లే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. అలాగే మంచి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చాక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి చల్లారేక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. ఈ పికిల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ పికిల్ని మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్లో సైడ్ డిష్గా పెట్టేయండి. మిమ్మల్ని పచ్చడి ఎలా చేయాలో అడిగి మరీ తెలుసుకుంటారు. అప్పుడు మీరేం చెప్తారు? నాకు తెలుసులేండి, అల్టిమేట్ రుచుల ఛానల్లో ఉంది, చూసి ట్రై చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమంటారు. అంతే కదా, మీరేమంటారు? సరే అయితే, కొత్తగా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.